తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ షేక్పేటలో హరిరామ్ ఇంట్లో పాటు 14 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. హరిరామ్ గతంలో కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ఆయన భార్య అనిత డిప్యూటీ ఈఎన్సీగా పనిచేశారు. ప్రస్తుతం ఈమె వాలంతరికత డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తున్నట్టు తరుణంలో ఏసీబీ సోదాలు జరగడం కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ పూర్తి సమాచారం అందిస్తారు. రమణ, జరిగిందని ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మిగతా పెద్దలు కూడా ఎప్పుడు తరచూ విమర్శలు చేస్తున్న పరిస్థితులు మనం చూసాం. ఈ కేసుకు సంబంధించి కూడా సీరియస్ గా ముందుకెళ్ళబోతున్నామని కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంలో ఏదైతే ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎల్సీ హరిరామ్ ఉన్నారు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కీలకంగా బాధ్యత నిర్వహించినటువంటి హరిరామ్ ఇంట్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలు చేస్తుండడం మాత్రం ఖచ్చితంగా ఇది సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం 14 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు అంటే రాజకీయంగా కూడా ఇది కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో లింకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించి సోదాలు చేసే అవకాశాలు, కేసులో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే జస్ట్ 2 రోజుల క్రితం మనం చూసాం దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అంటే ఎన్డీఎస్ఏ ఆ ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్టు ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే హరిరామ్ నివాసంలో సోదాలు కొనసాగించడం ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయంగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇది ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనేటువంటి ఒక తర్వాత చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రస్తుతం అయితే ఏసీపీ బృందాలు 14 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా షేక్పేటలో ఉన్నటువంటి హరిరామ్ నివాసంలో ముందుగా ఈ సోదాలు సాగుతున్నాయి. ప్రస్తుతం అయితే వీరి సమయం కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించేందుకు చెప్తున్నారు. మరి కాసేపు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అంటే ఎంతవరకు అంటే అన్ని చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నాయి. వారి బంధువులు ఇల్లు, ఆ తర్వాత వారికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన నివాసాల్లో కూడా ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఏమైనా ఆధారాలను సేకరించబోతున్నారా, ఆ రిపోర్టును బేస్ గా చేసుకుని ఈ సోదాలు చేస్తున్న నేపథ్యంలో ఆ అవినీతికి సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి ఆధారాలను ఏసీబీ సంపాదించబోతుంది, ఈ కేసులో నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం అంటే బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకుని మనం విమర్శలు చూస్తున్న నేపథ్యంలో, అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించిన రాజ్యోత్సవ సభకు వారు సిద్ధమవుతున్న ఈ క్రమంలో ఇది రాజకీయంగా కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవచ్చు. వచ్చే రోజుల్లో ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఏసీబీ ఎట్లా ఈ కేసులో ముందుకెళ్ళబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అయితే హరిరామ్ సంబంధించిన నివాసాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమణ.